వెల్కమ్ బ్యాక్ యాక్ట్ సిటీ స్టార్. ఓకే, మనతో ఉన్నారు ప్రవీణ్ అండ్ మాట్లాడుకుంటున్నాం ఇందాక దేని గురించి. ఎస్, సంగీతం నేర్చుకున్నావా? సంగీతం నేను అంటే ఇక్కడ ఒక చిన్న విషయం, నా ఈ ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంది దీనికి. ఏంటంటే అదే యాక్చువల్లీ నేను చిన్నప్పటి నుంచి ఎవరి దగ్గర సంగీతం నేర్చుకోలేదు. నాన్నగారు డ్రమ్టిక్ ఆర్టిస్ట్ అవడం వల్ల ఆయన ద్వారా నాకు ఈ అమృత తుల్యమైనటువంటి మ్యాటర్ అర్థమైపోయింది. ఏంటంటే ఇది బ్లడ్, ఇది సంగీతం అనేది బ్లడ్లో ఉంది. మళ్ళీ కొత్తగా నాకు ఇప్పటిదాకా నేను అంటే నాన్నగారు ఆర్ఎంపీ డాక్టర్ గారు కదా, ఇంట్లో సంగీతం, అమ్మగారు హోమ్ మేకర్ అని చెప్పారు, అక్క వాళ్ళు చదువుకుంటున్నారు. సంగీతం అంటే కొంచెం ఎక్కడో నేర్చుకుంటారు, గురుగారు బ్లడ్లో ఉంది. ఓకే, యాక్చువల్గా నాన్నగారు అంటే మా ఫోర్ ఫాదర్స్ నుంచి నాన్నగారి వరకు అందరూ డ్రమ్టిక్ ఫీల్డ్లో కంటిన్యూ అవుతూ వచ్చు. నేను మాత్రం నా జనరేషన్ నుంచి నేను మాత్రం సపరేట్ అయ్యాను. సింగింగ్ అని చెప్పి ఇటు సైడ్ సపరేట్ అయిపోయాను అనమాట. అలాగే నా తండ్రి ద్వారా నాకు భగవంతుడిలాగా పూజించి గాత్రం అనేది నాకు లభించింది. ఆ తర్వాత చిన్న ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి. ఏంటంటే చిన్నప్పటి నుంచి ఎవరి దగ్గర సంగీతం నేర్చుకోలేదు నేను. సంగీతం అనేది నాకు ఓనమాలు కూడా ఏం తెలియదు అసలు. కాకపోతే విని పాటని చెప్పాను కదా, ఇంకా గురువుగారు బాలుగారు అది వినడం దాన్ని మనం బాలుగారు ఆ గమకం ఎలా అన్నారు, ఎంత కష్టమైన గమకాన్ని ఎలా అన్నారు బాలుగారు, ఎలా నొక్కుతున్నారు ఆయన ఆ గమకాన్ని, ఎలా ఆ పాటను ఆ పదాన్ని ఎలా నొక్కుతున్నారు, ఇలా విని గ్రాస్పింగ్ అలా పాడుకోవడం జరిగింది అనమాట. పాడుకుంటూ రావడం జరిగింది. ఎంత కష్టమైన గమకాన్ని కానీ అలా నేను మా మోల్డ్ చేసుకొని విని ఆ గమకాన్ని కాపీ కాకపోయినా కానీ 100కి 90% దాన్ని న్యాయం చేసే స్థితికి రాగలిగాను అనమాట. ఎందుకంటే వినడం చాలా గొప్ప విషయం. నిజంగా వినడం అనేది చాలా గొప్ప ఆర్ట్ నిజంగా. అలాగా జరుగుతున్న టైంలో నెల్లూరు డిస్ట్రిక్ట్ గూడూరులోని కాళిదాస కళానికేతన్ ఒక సంస్థ ఉంది. యాక్చువల్గా బాలుగారి యొక్క సంగీత ప్రస్థానం అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఒక పోటీల్లో అక్కడ పాడటం, ఎస్పి కోదండపాణి గారు బాలుగారికి ఈ విధంగా సజెస్ట్ చేయడం అక్కడి నుంచి మొదలైందనమాట అంతా. అది 50 years ఫంక్షన్ పూర్తి చేసుకునే టైంలో ఒక కాంపిటీషన్ చేశారన్నమాట. కాంపిటీషన్ జరపడం జరిగింది. కాంపిటీషన్లో నేను కూడా చూద్దాం, మనం కూడా మన అదృష్టాన్ని పరీక్షించుకుందాం అని చెప్పేసి జస్ట్ నేను వెళ్ళి అప్లికేషన్ ఇచ్చి పాడటం జరిగిందనమాట. ఆ రోజు నేను మధుర గాయకుడు యేసుదాస్ గారు ఆలపించినటువంటి నీతోనే ఆగైన సంగీతం పాడాను. నీతోనే ఆగేన సంగీతం బిలహరి, నీతోనే ఆగేన సంగీతం బిలహరి అని పిలువకుంటే స్వర విలాసం మార్చుకుంటే ఆరిపోదు గాన జ్యోతి, నీతోనే ఆగేన సంగీతం. ఈ సాంగ్ పాడాను అనమాట. కానీ నాకు విషయం అర్థమైంది ప్రవీణ్, నిజంగా అంటే చాలా బాగుంది. కానీ నువ్వు ఎక్కడ పాట ఎంచుకున్నా, ఇప్పుడు నేను చెప్పాను ఇంతకుముందు చెప్పిన పాట తీయగల కూడా ఆ పాట కరెక్ట్గా అంటే సిచ్యువేషన్ తగిన సూటబుల్ అనమాట. ఈ పాట అయితే మనం కంపల్సరీ, అది కూడా నీకు ఆ టాలెంట్ కూడా ఉంది. అంటే ఒక పాట నువ్వు ఎలాగో పాట బాగా పాడతావు, కానీ ఆ పాట ఎంచుకునే విధానం కూడా అంటే ఒక సిచ్యువేషన్లో ఒక సాంగ్, ఇప్పుడు ఒక జడ్జిని బట్టి కూడా సాంగ్ మనం మారిపోతుంటుంది. ఆ టాలెంట్ కూడా ఉంది. అలా కూడా కొంచెం కరెక్ట్ కదా? కరెక్ట్, ఏమో మీరు కరెక్టే కదా? అంటే ఓపెన్ చేశానా, సీక్రెట్ ఓపెన్ చేశానా? ఓకే, అది ఆ రోజు అది పాడిన తర్వాత మొదటి బహుమతి తీసుకున్నాను జరిగిందనమాట. ఆ రోజు సాయంత్రం బాలుగారు గెస్ట్గా వచ్చారనమాట. చివరి అది ఫంక్షన్ కాబట్టి బాలుగారు గెస్ట్గా వచ్చి ఇచ్చారు. నాకు ప్రైజ్ చెప్పడానికి ప్రైజ్ ఇచ్చారు, అంతా బాగానే ఉంది, ఆల్ ది బెస్ట్ నాన్న అన్నారు. థ్యాంక్ యూ సార్ అని వెళ్ళిపోవడం జరిగింది. అయ్యో ఇంకా బాలుగారితో మాట్లాడలేకపోయాను, ఇంకా అయిపోయింది, ఇంకెందుకులే మనకి ఫస్ట్ ప్లేస్ కూడా, నాకు ఫస్ట్ ప్లేస్ కోసం కూడా రాలేదు, బాలుగారు గెస్ట్ అంటే వచ్చాను నేను ఇక్కడికి. అందుకని చాలా బాధపడ్డాను. అంతేగా ఆ ప్రోగ్రామ్ ఆర్గనైజర్ వచ్చేసి ఇప్పుడు మొదటి ప్లేస్ తీసుకున్నటువంటి చిరంజీవి ప్రవీణ్ కుమార్ వచ్చేసి ముందు పాడినటువంటి పాటని ఆలపించి బాలుగారి దగ్గర ఆలపిస్తారని చెప్పి పిలిచాడు అనమాట. పిలవగానే గుండె టెన్షన్, అరే ఛాన్స్ ఎలా వచ్చిందిరా బాబు అని చెప్పి వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళిపోయి అది పాడితే మొదటి దీంట్లో చాలా కష్టమైన ఆలాప అనమాట. అది నొటేషన్ రాసుకుంటే కానీ నాకేంటంటే అది ప్రాక్టీస్ వల్ల చాలా తేలిగ్గా ఇది తెచ్చుకోగలిగాను నా స్థితికి. నాగా
ఆ రోజు పాడటం జరిగింది. పాడితే బాలుగారు వచ్చేసి ఇలా వింటూనే పాడిన పాటకి 3 సార్లు చప్పట్లు కొట్టారు. నాకు ఆలాపి ఒకసారి చప్పట్లు కొట్టారు, పల్లవికి ఒకసారి చప్పట్లు కొట్టారు, చరణంకి ఒకసారి చప్పట్లు కొట్టారు. ఎందుకు చప్పట్లు కొట్టేది? బాలుగారు కొట్టమన్నారంటే ఇలాగా అంత నచ్చిందని చెప్పారు ఆయన ఆర్గనైజర్ చివరిలో. నాకు 3 సార్లు చప్పట్లు కొట్టి తెలుసా నీకు, అది బాలుగారికి కొట్టమన్నారు. జనాలని అంత బాగా నచ్చింది నీకు ఆయన తర్వాత చెప్పాను. బాలుగారు పిలిచేసి ఇలా దగ్గరకు ఇలా రానా అని పిలిచారు. సరే ఎవరి దగ్గర సంగీతం నేర్చుకుంటున్నావు నువ్వు అని అడిగారు. సార్ ఏడ్చేసాను ఆయన కాళ్ళ దగ్గర. సార్ నా గురువుగారు మీరే సార్, మీ ఫోటో ముందు పెట్టుకుని నేను సాధన చేశాను సార్. ఇప్పటి వరకు నా ఎవరి దగ్గర సంగీతం నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు సార్. నాకు మీరే గురువు దైవం, మీ పాటే నాకు పెద్ద బాల శిక్ష లాంటిది. మీ పాటలో నేను ఇన్ని ఏదైనా నాకు ఏదైనా టాలెంట్ ఇప్పుడు నేను పాడగలిగిన టాలెంట్ ఏదైనా వచ్చిందంటే అది మీ పాటల ద్వారా నేను నేర్చుకోగలిగాను సార్ అని చెప్పి ఆయన ఒక్కసారిగా ఆయన స్పెక్టికల్స్ అలా తీసి ఇలా కళ్ళు ఇలా తుడుచుకుని మైక్ తీసుకొని ఇలా ఈ అబ్బాయిని చూస్తుంటే 40 ఏళ్ల క్రితం బాలు గుర్తొస్తున్నాను నాకు. సూపర్. ఈ అబ్బాయిని చూస్తుంటే 40 ఏళ్ల క్రితం బాలు గుర్తొస్తున్నాను నాకు. ఇలాగే ఉండేవాడు, ఇలాగే పాడేవాడు. ఆ రోజు నాకు ఇంకా ఏడుపు టప్ పడిపోతున్నాను అనమాట. ఈయనేంటి నేను కలవడం ఏంటి అసలు, నా దేవుడి నా గురించి ఇలా చెప్పడం అని చెప్పేసి. ఆ తర్వాత నంబర్ తీసుకున్నాను. నేను నంబర్ ఇవ్వ నాకు అని చెప్పి బాలుగారు తీసుకున్నారు అనమాట. తీసుకొని అయిపోయింది, ఇంటికి వచ్చేసాను, అంతా అయిపోయింది. మరుసటి రోజు సాయంకాలం 7:30కి కరెక్ట్గా 7:30 ఆ టైంలో కాల్ వచ్చిందనమాట. రింగ్ అయింది. యాక్చువల్గా అదేంటంటే నంబర్ పడుతుంది అనమాట, సంథింగ్ రెస్ట్రిక్టెడ్ కాల్ సంథింగ్ ఏదో పడుతుంది. అంటే వాళ్ళు విఐపీస్ కొంతమంది అలా పెట్టుకుంటారు. అలా పాడడం అప్పుడు నాకు తెలియదు. ఇప్పుడు నాకు అప్పుడు అంతా అది లిఫ్ట్ చేయగానే అక్క లిఫ్ట్ చేసింది అనమాట. అటెంప్ట్ చేయగానే నమస్కారం అండి, నా పేరు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, నేను చెన్నై నుంచి మాట్లాడుతున్నాను, ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారా అన్నాడు. అక్క ఇంకా ప్రవీణ్ బాలుగారు అని ఫోన్. సార్ అంటే నాన్న ప్రవీణ్ బాగున్నావా, ఎలా ఉన్నావు నాన్న, బాగున్నావా, చాలా బాగా పాడుతున్నావురా నువ్వు, చాలా అంటే చాలా బాగా పాడుతున్నావు, ఎంత బాగా పాడావంటే ఎంత బాగా, ఆ గమకాన్ని ఎలా అన్నావురా నాన్న నువ్వు, అలా ఇంతే వాల్యూ. అది ఇంకా నా చెవులను మారుమరుగుతుంది అనమాట. అది ఆ రోజు వాళ్ళంతా చల్లగా అయిపోయింది నాకు అసలు. అంటే ఆయన సంస్కారం ఏంటంటే చాలామంది నాలాంటి గాయకుల్ని చాలామందిని చూసింటాడు ఆయన లైఫ్లో, వేల మందిని చూసింటాడు. కానీ ఆయన గుర్తుపెట్టుకుని ఫోన్ చేయడం అనేది నిజంగా నా అదృష్టం. అలా ఆ రోజు ఆయన ఫోన్ చేసి నాకు, నువ్వు సంగీతం నేర్చుకుంటే ఐ కుడ్ సీ ఏ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ లైఫ్ అని చెప్పి, నేను నెల్లూరులోనే డివి సురేష్రావు గారు ఒక ఆయన ఉన్నారు, ఆయన దగ్గర జాయిన్ అవ్వు, నేను రెఫర్ చేస్తాను, సంగీతం చాలా నీట్గా నేర్పిస్తారు ఆయన, నీకు నేర్చుకున్నావంటే ఐ కుడ్ సీ ఏ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ లైఫ్ అని చెప్పారు నాకు. అలా చెప్పడంతో నేను యాక్చువల్గా ఆయన చెప్పిన నాకు ఈ స్టడీస్ కంటిన్యూషన్ వల్ల నేను ఇంకా జాయిన్ కాలేకపోయాను. నాకు టైం దొరికేది కాదు ఇంకా సంగీతంకి. ఇంకేదైనా ఇంకా మామూలుగా సండే టైమ్స్ అలా ఉన్నా కానీ ఇంకా అంటే ప్రతిరోజు వెళ్ళాలి మ్యూజిక్ అంటే, ఒక్కరోజు అలా వచ్చేది కాదు. కంటిన్యూషన్ అనేది ఉండాలి. కంటిన్యూషన్ అనేది ఉండకపోతే మ్యూజిక్ అనేది నీట్గా రాదు మనకి. ఒక డెడికేషన్ అనేది కూడా కంటిన్యూషన్తోనే వస్తుంది. సంగీతం నేర్చుకోవాలి అనే ఒక ఆసక్తి అనేది మనకి ఆ కంటిన్యూషన్ వెళ్తూ ఉంటే జరుగుతుంది అనమాట. అలాగే నేర్చుకోలేకపోయాను నేను. ఆఫ్టర్ ఇంకా పాడుతా తీగా సెలక్షన్స్కి వెళ్తాను నేను, ఇంకా జాయిన్ అవుతాను అది ఇంకా మొదలవుతుంది అనగా ఇంకొక 6 months 7 months బ్యాక్ వెళ్ళి గురువుగారిని కలవడం జరిగింది. సార్ ఈ విధంగా నాకు చెప్పారు కానీ నేను జాయిన్ కాలేకపోయాను, ఇప్పుడు నేర్చుకుంటాను సార్ మీ దగ్గర సంగీతం అంటే. ఒక పాట పాడినానా అన్నారు. పాడితే బాలుగారు చెప్పకపోయి నేను సంగీతం నేను జాయిన్ చేసుకుంటున్నాను అన్నారు. బాలుగారు చెప్పకపోయి నేను నా మ్యూజిక్లో నేను సంగీత శిక్షణ ఇస్తాను నీకు అని చెప్పారు అనమాట. చాలా థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాకు నిజంగా నా తల్లిదండ్రుల తర్వాత డివి సురేష్రావు గారు నన్ను అంత దగ్గరగా నాతో మాట్లాడగలిగే వ్యక్తి మా గురువు గారు డివి సురేష్రావు గారు. ఆయన వద్ద సంగీతం శిక్షణ దొరకడం నా అదృష్టం నిజంగా. ఎందుకంటే గొప్ప విద్వాంసుడి దగ్గర స్టూడెంట్ అనేవాడు జాయిన్ అయితే ఎలా ఉంటుందంటే, ఆ గురువు దగ్గర నుంచి స్టూడెంట్ అనేవాడు బయటికి వెళితే ఆ స్టూడెంట్కి ఎటువంటి గౌరవం లభిస్తుంది అనేది కూడా నేను ఫేస్ చేశాను. అలా ఆయన దగ్గర మ్యూజిక్ నేర్చుకోవడం జరిగింది. నేను నేర్చుకుంటూ ఇంకా కంటిన్యూషన్ జరుగుతూనే ఉంది. ఈ మధ్య కొంచెం ఎగ్జామినేషన్స్ ఈ గ్యాప్ వల్ల కొంచెం గ్యాప్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే చాలాసేపు చెప్పుకోవాలి. ఎందుకంటే బాలసుబ్రహ్మణ్యం గారి ఎంతసేపు చెప్పుకున్నా సరిపోదు, అలాగే డివి సుబ్రహ్మణ్యం గారి గురించి ఎంతసేపు రాదు. మ్యాటర్ ఏంటంటే ఈ విషయాన్ని పక్కన పెడతాం, కొంతసేపు సరదాగా మాట్లాడుకుందాం.
భారత తీగలో మరి సెలక్షన్స్ అన్నీ జరిగిపోయి తర్వాత చాలామంది విన్నర్స్ అయ్యారు, అందరూ అయ్యారు. మరి వాళ్ళతో రిలేషన్షిప్ ఉంటుంది మీ బ్యాచ్ కొంత రిలేషన్స్ ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఇప్పుడు కూడా అంటే అందరు ఇప్పుడు విడిపోయారు. ఒక కొన్ని రోజులుగా మీరు అందరూ కలిసి ఎన్నో ప్రోగ్రామ్స్ పార్టిసిపేట్ చేశారు. తర్వాత ఇప్పుడు అంటే అందరు ఎవరెళ్ళి కూడా వచ్చేసేసారు, వచ్చేసిన ఫోన్లో టచ్ మళ్ళీ అందరు ఫోన్లో టచ్లో ఉన్నారు. అప్పుడప్పుడు షోస్లో కలవడం, అందరితో నీట్గా మాట్లాడడం, మంచిగా మాట్లాడడం. షోస్లో అంటే రేర్గా కాదు, మంత్లీ ఒక 3-4 షోస్లో కలుస్తూనే ఉంటాం మేమందరం. ఇప్పుడు ఎందుకంటే అట్ ది సేమ్ టైం ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానం మనకు తెలుస్తూనే ఉంటుంది. స్కైప్ అని అవన్నీ సంథింగ్ వాటి ద్వారా రెగ్యులర్ టచ్. మర్చిపోయాను ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మనం ప్రోగ్రామ్ ఇంతకుముందు మనం ప్రవీణ్ అంటే చాలా కొద్దిమందికి తెలుసు, ఈరోజు ప్రవీణ్ అంటే చాలామందికి తెలుసు. అదే ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉంటారు, అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా ఉంటారు చాలా మంది. ఎవరైనా ప్రపోజ్ చేయడం కానీ అలా యాక్చువల్గా ఆర్టిస్ట్ లైఫ్ అనేది ఒక అట్రాక్షన్ లైఫ్. అట్ ది సేమ్ ఈ ఫీల్డ్లో ఉంటే ఖచ్చితంగా ఎవరొకరు అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఈ ప్రపోజల్స్ అనేవి వస్తూనే ఉంటాయి. నాకు రావట్లేదే, చెప్పండి మీ గురించి చెప్పండి. మీరు ఇలా కౌంటర్ చేస్తే లేదండి, మీ గురించి చెప్పండి. వస్తూనే ఉంటాయి సర్వసాధారణం. కాకపోతే ఏంటంటే నా గర్ల్ ఫ్రెండ్ మాత్రం మై మ్యూజిక్. దట్స్ ఇట్. నా మ్యూజిక్ నా గర్ల్ ఫ్రెండ్, అంతేనా? దట్స్ ఇట్, అంతే. ఓకే, మంచి హుషారైన సమాధానం చెప్పారు. మేము ఏమంటారు ఇంకా. ఓకే, సరే. అయితే ఎన్నో అవార్డ్స్ ఇస్తున్నారు, సెలబ్రేషన్ ఇస్తున్నారు. మరి మీ లైఫ్ ఇంకా చాలా చాలా ఎంజాయ్గా జాయ్ఫుల్గా ఉండాలని, అంటే ఇప్పటివరకు మీరు అందించిన లైఫ్ అంతా కూడా, ఇప్పటివరకు నువ్వు అనిపించిన లైఫ్లు అంతే కూడా ఎందుకంటే 100 రెట్లు అధికంగా ఉండాలని, బాలసుబ్రహ్మణ్యం గారు అంత పేరు మళ్ళీ మా ప్రవీణ్తో, అంటే మా జిల్లా వాసిగా ఇప్పుడు మా బాలసుబ్రహ్మణ్యం గారు మేము ఎంత ప్రేమిస్తున్నామో ప్రవీణ్ని అంతగా చాలామంది మీకు ప్రవీణ్ చాలామందికి ఇన్స్పిరేషన్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మా యాడ్ సిటీ ఛానల్. ఓకే, మా యాడ్ సిటీ ఛానల్ కానీ చెప్పాలనుకున్నాను. చాలా చాలా థ్యాంక్స్ యాడ్ సిటీ ఛానల్. ఇంత మంచి ఇటువంటి ఈ టీవీ ఛానల్స్లో పార్టిసిపేట్ చేసి ఇంత మంచిగా బయటకు వచ్చినటువంటి కంటెస్టెంట్స్ని ఈ విధంగా ఈ ప్రోగ్రామ్ ద్వారా బయటికి తెలియపరచడం చాలా ఆనందంగా ఉంది. అట్ ది సేమ్ టైం అందులో నన్ను ఒక భాగం చేసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ ప్రవీణ్. ఇంకా చెప్పాను కదా, ఇవన్నీ నువ్వు అందుకోవాలని, మెట్లని అధిరోహించాలని. మీ దారిలో మేము కూడా, అంటే నేను కాదు చాలామంది మన జిల్లాలో సింగర్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఉండాలని. ఇంకా నీతో చాలా విషయాలు ఉన్నాయండి ఇంకా ప్రవీణ్ గురించి చెప్పుకోవాలంటే. ఆల్రెడీ ప్రవీణ్ మరి ఇంకో సినిమాలో కూడా సాంగ్ పాడడం జరిగేసింది, అంటే పాడుతా తీగలించి మరి మరో సినిమాలో కూడా పాడడం జరిగింది. ఆ సినిమా కూడా నెక్స్ట్ మంత్ మనకి రేపు ఎల్లుండో అది కూడా రిలీజ్ అయిపోతుంది. మరి ఆ సాంగ్లో మన ప్రవీణ్ని మనంతా దగ్గర హత్తుకోవచ్చు అనమాట ప్రవీణ్ని. థ్యాంక్ యూ ప్రవీణ్, నిజంగా ఎంత టైం మా కోసం గడిచినందుకు చాలా 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 హ్యాపీగా ఉంది. ఇంకా అసలు నీతో అయితే ఇంకా ఎంతో జాయ్ఫుల్గా ఎంజాయ్గా మాట్లాడుంది, కానీ ఏం చేస్తాం, టైం లేదు. అంటే వాళ్ళకి ఒకసారి టాటా చెప్పేద్దామా? Thank you. Okay, viewers, and bye. Bye.